హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. డాక్టర్స్ అంటారు కాకరకాయ చేదుగా ఉన్నా వారానికి ఒకసారి కంపల్సరీగా తీసుకోండి, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, షుగరు బీపీ అన్నీ కంట్రోల్గా ఉంటాయని చెప్పి డాక్టర్స్ అంటారు. కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టం లేకపోయినా చేదుని తినడానికి ట్రై చేస్తారు, కొంతమంది ఫ్రైగా తింటారు. అలా ఫ్రై అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అలా కాకుండా నేను ప్రిపేర్ చేసినట్లు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం చేదుగా, కాస్త పుల్లగా, కొంచెం తీయగా ఉంటూ చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండి ఈ కాకరకాయ పులుసు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూను జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, సన్నగా చాప్ చేసుకున్న 4 ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే దీనిలోకి 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 టీ స్పూను జీరా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 కాకరకాయ ముక్కల్ని వేసుకొని కారం ఉప్పు అన్నీ బాగా పట్టేలాగా కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. కాకరకాయలో ఎలాంటి చేదు కూడా ఉండదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకుని మీ రుచికి తగినంతగా చింతపండు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. కాస్త తీపిదనం కోసం దీనిలోకి 200 గ్రాముల బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం తురుమును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న ఈ 5 నిమిషాలు కూడా కాకరకాయ ముక్కలో ఉన్న చేదుని తగ్గించి పులుపు తీపి అన్నీ ముక్కకు బాగా పట్టి కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది కాకరకాయ పులుసు కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేను చేసిన ఈ కాకరకాయ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.